ఆ, నమోదైంది. మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సిట్కి విచారణకు డీసీపీ లెవెల్లో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది. అయితే యాక్చువల్లీ బండి సంజయ్ అనే అతను ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న తన తనయుడు తన కొడుకు ఈ విధంగా చేయడం శోచనీయం. అదిగాక పొరపాటుగా అంతా బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే నడుస్తుందో పెద్ద పెద్ద లీడర్ల కొడుకులే ఈ విధంగా మరి రేపులు, తర్వాత మానభంగాలు, తర్వాత ఏమంటే ఆ, ఘోటాలాలు అంటే కరప్షన్ దాంట్లో ములి మునిగి తేరుతున్నారు. ఎవరైతే కరప్షన్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసుకొని సీఎంలు, తర్వాత మినిస్టర్లు అలా చేయడం జరిగింది. అయితే ఇదంతా ఒక వంతు అయితే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రిగా ఉన్న వారిని ఉంటూ మరి సెట్ విచారణ అనేది జరగడం చాలా కష్టం. కాబట్టి మోడీ గారికి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, బండి సంజయ్ని మరి విచారణ జరిగినంత సేపు ఆయనను పక్కన పెట్టవలసిందిగా మోడీ గారిని కోరుతున్నాను. లేదంటే మోడీ గారు వ్యవహార శీలి మరి కర్ణాటకలో కూడా చూసుకున్నాం, ఏదో ఒక మన ఎవరైతే రేపిస్టులు ఉంటారో, ఎవరైతే బ్లూ ఫిలిం తీశారో ఆయనను సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో స్టేట్లలో బీజేపీ యొక్క స్టేట్లలో ఇదొక రేపిస్టులు అనే దాని వాళ్ళనే మరి వీళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. హనీ ట్రాప్. అయితే హనీ ట్రాప్ అనేది మరి నువ్వు 5 నుంచి 7.5 నెలలు ఆమెతో కలిసి తిరిగినావు కదా. ఆమెను నువ్వు లోబంచుకున్నావు కాబట్టి ఈ విధంగా హనీ ట్రాప్ అనేది వాడికే వాల్యూ లేదు. 5 కోట్లు అడిగిందంటారు. 5 కోట్లు అడగడానికి ముందు నువ్వు 7 నెలలు ఆమెతోటి మరి డేటింగ్ చేసినప్పుడు తెలియదా నీకు ఇది ఒక కుట్ర అని? ఒక రోజు 2 రోజులు అంటే అనుకోవచ్చు, 6 7 నెలలతో ఆమెతో నువ్వు డేటింగ్ చేస్తే ఇంకో విషయం. అయితే ఒక విషయం, ఆయన కేంద్ర మంత్రిగా ఉండడం మూలంగా మా యొక్క రేవంత్ రెడ్డి గారు మరి నిజాలను మరి రిపోర్ట్ తెచ్చుకోవడానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి మీద బురద చల్లాలంటే, లేదంటే ఏదైనా అభియోగం మోపాలంటే మరి బిఫోర్ ఆయన సిట్ విచారణ ముందు అన్ని కోణాలుగా ఆలోచించి మరి టైం అనేది పట్టిందని నేను భావిస్తున్నాను. ఎందుకు కాపాడుతుంది బ్రదర్? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 స్టేట్లలో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది, గతంలో కూడా నడిచింది. ఎక్కడ ఈ యొక్క రేపిస్టులను ఎవడు కాపాడలేదు. ఢిల్లీలో ఒక ఉదాంతం జరిగితే దానికి ఎంతో మరి బాధ్యతరాలు వెనక నించడం జరిగిన కాంగ్రెస్ పార్టీ మా చరిత్ర. బండి సంజయ్ కొడుకు ఈరోజు దుబాయ్లో ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే ఎట్లయినా సరే ఇంటర్పోల్ తోటి డెఫినెట్లీ వీళ్ళని మన ఇండియాకు రప్పిస్తారు. వచ్చిన తర్వాత ఆయన విచారణ జరుగుతుంది. తర్వాత న్యాయంగా అంటే ఏదైతే శిక్షకు అర్హులో శిక్ష పడుతుంది. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్న బ్రదర్, ఇందులో ఇదే ముస్లిం క్యాండిడేట్ అయినట్టయితే హిందూ కానీ ముస్లిం కానీ ఎవరో ఒకళ్ళు అయితే ఇప్పుడు దాకా గోడీ మీడియా, సెంట్రల్ హిందీ మీడియా, ఇంగ్లీష్ మీడియా కోడి కూస్తూ ఉండేది. ఈరోజు ఒక హనీ ట్రాప్ అని, లవ్ జిహాద్ అని ఈ పేర్లు పెట్టే బీజేపీ ప్రభుత్వం మరి హిందూ ముస్లింగా చిత్రించేది ఈరోజు అది అవ్వట్లేదంటే ఏంటంటే వాళ్ళు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ విధంగా జరగలేదు. ఈరోజు ఆ మొత్తం గోధి మీడియా నోరు మూసుకొని కూర్చొని ఉంది.
ఎప్పుడైతే డాక్టర్ మన ఎన్కౌంటర్ కూడా చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. నా అయ్య పెద్ద పోస్ట్లో ఉన్నాడు, ఒక మినిస్టర్ ఉన్నాడు, సీఎం కొడుకు సీఎం ఉన్నాడు అని అనకుండా ఎవరైతే తప్పు చేశారో మన తెలంగాణలో ఎన్నో ఎన్కౌంటర్స్ అయినాయి, ఆ విధంగా ఈయనని కూడా ఎన్కౌంటర్ చేయవలసిందిగా మీతో విజ్ఞప్తి చేస్తున్నాను. అదిగాక ఈ బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. చేసిన తర్వాతే నువ్వు విచారణకు సహకరించవచ్చు. లేదంటే ఈ విచారణ కొద్ది తప్పు ద్వారా కూడా పోవడానికి ఆస్కారాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడు దాకా జరిగింది వేరే. ఇప్పుడు దాకా రేపిస్టులను ఎవరైతే అవినీతి పరులను మీరు క్షమించారో అంటే దగ్గర చేసుకున్నారో, ఈ బండి సంజయ్ కొడుకుని కూడా మీరు దగ్గర చేసుకుంటే రాబోయే కాలంలో మేము ఇదే అనుకుంటాం, బీజేపీ పార్టీ అంటేనే రేపిస్టుల పార్టీ అనే ముద్ర వస్తుందని మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.